ఉషోదయ తుషార ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఉదయకాల సమయంలో అబ్రహాం యొక్క వ్యక్తిత్వం, అబ్రహాం యొక్క గుణలక్షణాలు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ప్రభు సన్నిధిని కనిపెట్టే జీవితం, ప్రభు సన్నిధిని నిలుచుండే జీవితం, ప్రభు సన్నిధిని సమయం గడిపే ఆసక్తి అబ్రహాము వలె నువ్వు నేను కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం. ఎక్కడ నిలుచుండడానికి, ఎక్కడ సమయము గడపడానికి, ఎక్కడ నీ జీవితాన్ని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు గడపటానికి? ప్రభు సన్నిధిన ఇంకనూ నిలుచుండెను అబ్రహాము. మరి నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిని ఇంకను ఇంకొంచెం సమయము, ఇంకాస్త సమయము ప్రభు మాటలు వినటానికి, ప్రభుతో మనం మాట్లాడటానికి, ప్రభు చిత్తాన్ని గైకొనడానికి నిలుచుండే స్వభావమును అబ్రహాము వలె కలిగి ఉన్నామా? లేకపోతే కనుక అబ్రహాము వలె ఆశీర్వదింపబడడానికి ఆయన సన్నిధిని ఇంకనూ నిలిచి ఉండే అబ్రహాము యొక్క గుణలక్షణాలను మనం కూడా, స్వభావమును మనం కూడా కలిగి ఉండినట్లు ప్రభువును అడిగి పొందుకుందుముగాక. దైవాశీస్సులు.